మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమమ్మా మీ కుటుంబాలు బాగుపడ్డాయని అడుగుతున్నా. ఒకటి కాదు, పన్నులు బాధుడే బాధుడు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన. అది అయిన తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికనే పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు రెండో అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా. నేను అడుగుతున్నా, ప్రతిరోజు ఉపన్యాసాలు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా. ఈ మాటలు చెప్పేది మాయగాడు. ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? ఫోన్ రికార్డు బాగా చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? జ్ఞాపక పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీముడి. అందుకని 3 నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, కరెంటు ఛార్జీలు పెంచని చెప్పాను, పెంచలేదు. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మద్యం ధరలు ఏం తమ్ముళ్ళు భూమ్ అన్నీ వచ్చేసాయి. పక్కన కర్ణాటక తెలంగాణ ఉంది, అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు. ఉందా ఇక్కడ? అందుకే మీరంతా సాయంత్రం వెళ్లిపోయి తెలంగాణలో తాగేసి పెట్రోల్ కూడా చౌకగా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకుని 2 పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ప్రభుత్వం? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా నాసిరకం. మీ రక్తాన్ని తాగుతున్నాడు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నాడు ఆ రోజు మద్యం మీద? మద్యపాన నిషేధం పెడతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే మీ ఓటు అడుగుతా అన్నాడా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మద్యపాన నిషేధం పెట్టుకుంటే పోయాడు కానీ మద్యాన్ని తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పన్నులు, పెట్రోల్ ధరలు అన్ని పెరిగిపోయినాయి. 5 ఏళ్లలో ఒక్కొక్క ప్రభుత్వాన్ని మీద 5 నుంచి 6 లక్షల రూపాయలు భారం పడింది. మీకు ఇచ్చేదెంత? 10 రూపాయలు. దోచుకునేంత? 100 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క తమ్ముళ్ళు
ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు. ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగేసేయాలి, ఈయన ఫోటో వేసుకోవాలి. అవునా కాదా? ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన చేయలేదు. మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు, ఆయనకి ఈయన ఫోటో, దానికి ఈయన పేరు. ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేశాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేశాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం. మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడి ఫోటో ఏంటయా? ఎక్కడికి పోతున్నాయని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు. అవునా? మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు, అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, బాబు